ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు శుభాలు తెలియపరుచిన పిల్లరా, మరి దేవాది దేవుడు మహోన్నతుడి దేవుని సన్నిధిలో గతించిన దినమంతా కూడా ప్రభు తన కృపావాత్సల్యములో భద్రపరచు క్షేమం ఇచ్చి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. అనగా 2024 సంవత్సరం 5వ నెల 27వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి ఈరోజు దేవుడిచ్చినటువంటి వాగ్దానం. నా ఆపద కాలమందు నేను ప్రభువుని వెతికి తిని. కీర్తన గ్రంథము 77వ కీర్తన 2వ చరణం. పిల్లరా, మరి దేవాది దేవుని స్థానంలో వచ్చినటువంటి ఆపదను బట్టి, ఇబ్బందులను బట్టి, ఇరుకుని బట్టి మరి ఎవరెవరినో వెతకటం కాదు, కానీ భక్తులు అంటున్నాడు, నేనైతే ప్రభువుని వెతికి తిని అని సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవాది దేవుని స్థానంలో ప్రభు రాజులకు రాజు, ప్రభువులు ప్రభు, మహత్కార్యములు జరిగించేవాడు, అద్భుతములు జరిగించేవాడు, స్వస్థతలు ఆరోగ్యం ఇచ్చేవాడు, రక్షణ భాగ్యం ఇచ్చే తండ్రి. ఆయన వెతికినప్పుడు మన కుటుంబం మనం ఎంతగానో ఆశీర్వదింపబడతాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపలేసు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. గొప్ప దేవుడని నీకు వందనాలు. జీవాధిపతి అయిన తండ్రి నీకు స్తోత్రాలు ప్రభు. ఇదిగో తండ్రి యేసయ్య, మీరు ఇచ్చిన వాగ్దానం నమ్మదగినది, పూర్ణాంగీకరణకు యోగ్యమైనది. దేవా తండ్రి ప్రభు యేసయ్య, నీవు ఇచ్చినటువంటి ప్రతి మాట కూడా నమ్మదగిన తండ్రి. అవునండి ప్రభు, నిన్నే వెతికితే మాకున్న బాధలు, కష్టాలు, ఇబ్బందులు అన్నీ కూడా తొలగితే ప్రభు నిత్య జీవం ఉంటుంది ప్రభు. తండ్రి నీకు స్తోత్రాలు ప్రభు. మీరే మాకు తోడు నడిపించండి. యవన బిడ్డలందరూ రక్షించుకొని ప్రతి కుటుంబాన్ని కూడా దీవించినైనా ఈ దేశాన్ని బిడ్డలకు మంచి వంతు నింపండి ప్రభా. ఇదిగో తండ్రి యేసు, మా భారతదేశాన్ని మీరు ఆశ్రయించండి, దీవించండి. అనేక స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. దేవా, అనేక మంది పనికి వెళ్తూ ఉన్నారు, మంచి వర్గులతో నింపండి. ఇదిగో తండ్రి యేసు నీకు వందనాలు తండ్రి. ఉద్యోగం చేసుకునే బిడ్డలందరూ కూడా ప్రభా మీరే తోడు నడిపించండి, బలము శక్తిని దయచేయండి. దేవా, ఇదిగో నీటి మీద, భూమి మీద, ఆకాశం మీద ప్రయాణిస్తున్న బిడ్డల శుభం దయచేయండి. హాస్పిటల్ రోగులను స్వస్థపరచండి, జైలున్న వెళ్ళి విడుదల చేయండి. నీకు స్తోత్రాలు తండ్రి. దేవా, నీకు వందనాలు తండ్రి ప్రభా. మరి కుటుంబ వ్యవస్థలో ఉన్న బాధలు, కష్టాలు అన్నీ కూడా తీర్చిన బాబు నీకు వందనాలు తండ్రి. పాడి పంట మీరు ఆస్వాదించండి. దేవా, నీకు వందనాలు తండ్రి ప్రభా. మరి మా గొప్ప తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. అన్నింటి మీద బిడ్డలకి జయమిచ్చి దేవా మీరే తోడుగా నడిపించండి. ప్రతి సేవకుడు, సేవకురాలు వారి కుటుంబాలు దీవించండి. పరిచర్య మీరు ఆస్వాదించండి. దేవతని ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న పరిచర్యను ప్రభా ఆస్వాదించండి ప్రభా. మరి నైనా నీ స్వార్థను ప్రభా విధి జరుగుతుందిగా తండ్రి. ఆటంకాలన్నీ కూడా ప్రభా మరి ఆశీర్వాదకరంగా మార్చి నీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకొస్తుందని యేసుక్రీస్తు వారి నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.